హాయ్ అందరికీ నమస్కారం రైతు మిత్రులు. ఈరోజు అయితే బాధాకరమైన విషయం, మా చందుతండలో ఒక విషాదం జరిగింది. ఏంటంటే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు విషాదం ఏంటంటే ఒక 15 ఇయర్స్ కింద వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే బతుకు తెరువుకొని ఉపాధి కోసం అని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అక్కడనే నివసిస్తూ కిరాయికో ఏదో ఉండి పనికి పోయేవాళ్ళు. కానీ ఆయనకు హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోవడం జరిగింది అన్నట్టు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 35 ఇయర్సే అతనికి. కాబట్టి వాళ్ళ బిడ్డకు ఒక 10 సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళ అబ్బాయికి ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ అన్న అయితే ఏడుస్తున్నాడు, వాళ్ళ అక్క, వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ బిడ్డ చూడండి, అసలు వాళ్ళ బిడ్డ ఆమె బాగా ఏడుస్తుంది. కాబట్టి అందరికీ ఆశ్చర్యం కలిగేలా బాధ కలిగింది. అందుకని మేము అందరం అంటే ప్యూర్ పేదవాళ్ళు అన్నట్టు. వాళ్ళు మా తండవాసులు అందరూ కలిసి తల ఒక చేయి వేసి అతనికి దాన సంస్కారాలు చేయడం జరిగింది అన్నట్టు. అయితే అది ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఒక తమ్ముడు కూడా వీక్గా అంటే హెల్త్ ఇష్యూస్ ఉంది. వాళ్ళ అమ్మ సింగిల్, వీళ్ళ నాన్న ఇలా చిన్నప్పుడే వీళ్ళు కొంచెం ఒక 10 సంవత్సరాలు అట్లా 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళకి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినాక ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఇలా అన్న అయితే తాపి మేస్త్రి పని చేస్తాడు. ఇతను డ్రైవింగ్ చేసేవాడు అన్నట్టు హైదరాబాద్లో. ఈయనకు ఎట్లా చనిపోయిందో తెలియదు. కానీ మాకు సడన్గా 12 నుంచి 1 ప్రాంతంలో ఫోన్ వచ్చింది. అయితే మేము సడన్గా రియాక్ట్ అయ్యి మేము ఫోన్ చేయగానే నిజంగా చనిపోవడం అని తెలియగానే మేము అమ్మటే ఇక్కడ అంబులెన్స్ మాట్లాడి ఫోన్ చేసి మీరు వచ్చేయండి, మేము అంతా ఇక్కడ చూసుకుంటామని చెప్పి. వాళ్ళ బిడ్డ చూడండి ఎట్లా ఏడుస్తుందో, నాకు మాటలు రావట్లేదండి అసలు. అయితే ఫోన్ చేయగానే వాళ్ళు రియాక్ట్ అయ్యి అక్కడ అంబులెన్స్ మాట్లాడి అక్కడ లేబర్ అంటే అంత పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, తల ఇంత డబ్బులు జమ చేసి అంబులెన్స్ మాట్లాడి వాళ్ళ అంబులెన్స్ డ్రైవర్కు పైసలు ఇచ్చి అడ్రస్ ఇచ్చి తోలిరన్నట్టు. మేము ఇక్కడ ఈలోపు ఏం చేసినామంటే 6:30 అంటే 6:30 అయింది. అది పొద్దున చనిపోయిన మనిషి మళ్ళీ 6:30 అయింది. నైట్ బాక్స్ తేవాలి. ఆ డబ్బు లేకపోవడం వల్ల మేము ఇక ఈరోజే మనం అంతిమంత్ర పూర్తి చేయాలని అనుకున్నాం. ఇక అందరం తండ వాసులంతా ఏకమై వాళ్ళ అన్న చూడండి, వాళ్ళ అన్నే అయితే తండ అంతా ఏకమై మేము విచారించుకొని కట్టెలు జమ చేసుడు ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసినాం అన్నట్టు. దాన సంస్కారాలకు సామాన్లు, మెటీరియల్ ఇవన్నీ తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నాం. ఈ పాటికి శవం వచ్చేసరికి, అంబులెన్స్ వచ్చేసరికి 6:30 అయింది అన్నట్టు. ఆ టైం అయింది. ఆ టైం వరకు మేము అంతా రెడీ చేసి పెట్టినాం కాబట్టి అయింది. అయితే బాధ చూడండి అసలు. వాళ్ళ అబ్బాయి ఇది దింపుడు కళ్ళం అంటారు దీనికి. దింపుడు కళ్ళం కాడ అంత బాధ ఉంటుంది అన్నట్టు. అంటే మన కన్న బిడ్డలతో చెవిలో చెప్పిస్తారు డాడీ డాడీ అని. వాళ్ళ అబ్బాయి చూడండి పిలుస్తుండు డాడీ డాడీ అని. అప్పుడు వాళ్ళ బాధ అసలు నాకు మాటలు రావట్లేదండి. చూడండి ఒకసారి, ఎవరిదైనా అంతే. వాళ్ళ అన్నయ్య చూడు, మానవత్వం. ఈ భూమి మీద ఎవరు ఉండరు, అందరు చనిపోయే వాళ్ళే. కానీ ఈ విషయం ఏంటంటే 35 ఇయర్స్ లోపు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అందరికీ బాధ. కాబట్టి రైతు మిత్రులు ఎవరైనా కష్టం చేసేవాళ్ళు జాగ్రత్త ఉండి మన పిల్లల్ని కొంచెం పెద్ద అయిందాక మనం మన ఇంటి పెద్దలం కాబట్టి అన్నీ. అసలు నాకు బాధ అనిపించింది, మాటలు రావట్లేదండి. రైతు మిత్రులు చూశారు కదా అందరూ. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చూడండి లాస్ట్ వరకు ఉండి మేము వచ్చినాం. ఓకే.